ఏం చేస్తూ ఉంటారు? ఆటో తోలుతారు. ఆటో తోలుతారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకున్నారు మీరైతే? పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు. మరి ఈసారి వంగా గీత గారికి అవకాశం ఇవ్వరా? వంగా గీత గారు ముందు ఎంపీ చేసి ఢిల్లీలో కూర్చున్నారు తప్ప ఇక్కడ అంతగా ఏం చేయలేదు కదా. ఓకే, ఈ 5 ఏళ్లలో పిఠాపురం ఏం అభివృద్ధి చెందలేదా? అసలు ఏం లేదు. పెద్ద అభివృద్ధి రాష్ట్రం పరంగా కూడా చూసిన పెద్ద అభివృద్ధి ఏం లేదని అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ అభివృద్ధి జరిగింది అనడానికి ఒక రోడ్లే లేదు, ఇంకా అంత మించి ఏముంది? ఏమన్నా పరిశ్రమలు అన్నా ఏమీ లేవు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 15,000 అమౌంట్ వేస్తున్నారు కదా, సర్టెన్ అమౌంట్. అది మీకు ఏదైనా ఉపయోగపడుతుందా, లేకపోతే దాన్ని మళ్ళీ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓలో లాగేస్తున్నారా? జగన్ గారు అయితే 10,000 వేస్తున్నారండి. విలేజ్లో ఆ డ్రైవర్లకు బాగుంది, సిటీలో అయితే మట్టి మాత్రం ఆన్లైన్ కేసులు మట్టి మాత్రం వాయి కొడుతున్నారు. ఇప్పుడు ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ కొంతమంది కేసులు ఎక్కువ రాస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. అక్కడ మామూలుగా ట్రాఫిక్ వాళ్ళు ద్వారాగా ఫోటోలు తీసి కేసులు వస్తున్నాయి తప్ప ఆర్టీఓలు ఎవరు కనిపించట్లేదు. మీకైతే ఆర్టీఓలు ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుంది అనుకున్నాను మీరైతే? మెజార్టీ అని ఏం చెప్పిన ఒక 50,000 వస్తుంది అనుకున్నాను. 50,000 ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురం అనేది అభివృద్ధి చెందుద్ది అనుకున్నారా? అంటే ఆయన సీఎం క్యాండిడేట్ కాబట్టి అభివృద్ధి జరిగిద్దని అనుకుంటున్నాం. మరి అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నారు. ఈసారికి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తే పిఠాపురం అనేది చాలా మంది అంటున్నారు ఎక్కడో స్టేట్ లెవెల్లో అందరికీ తెలుస్తుందని అంటున్నారు. నిజమే అనుకుంటున్నారు? అది పక్కా, ఖచ్చితంగా. అంటే ఇప్పటికే చాలా మీడియా సంస్థలు కానీ చాలా చోట్ల కానీ పిఠాపురం అని చెప్పి బాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తాయి. అంటే ఊరు కూడా బాగా ఫేమస్ అవుతుంది. అంతకుముందు ఎంత ఫేమస్ అనేది కొంతవరకే తెలుసు. మరి ఇప్పుడు ఇంకా స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ వైజ్గా కానీ గట్టిగా పలుకుతుంది. పిఠాపురం ఒక ఓటర్గా మీరేమనుకుంటున్నారు? గర్వపడుతున్నారా, లేకపోతే ఇంకా అంత లేదనుకుంటున్నారా మీరైతే? అంటే ఇప్పటి వరకు చేసిన వాళ్ళకంటే ఈయన సీఎం క్యాండిడేట్ కాబట్టి మొత్తం రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ పిఠాపురంలో ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఢిల్లీ లెవెల్లో కూడా పిఠాపురం అంటే తెలుస్తుంది. అవును. మరి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తాము, బండి ఇస్తాము, బంగారం ఇస్తాము అని అంటున్నారు. మరి అవన్నీ మీరు పుచ్చుకుంటారా, లేకపోతే ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అవి ఇవ్వాలి కదండి, ఇచ్చిన తర్వాత చూడాలి. అంతేగాని ఇవ్వకుండా ఇస్తానన్న మాటలు తప్ప ఇంకివ్వలేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి దాదాపుగా ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి 3 పెద్ద వ్యక్తులు ఇక్కడ రాజకీయాలు చేస్తారు. ముద్రగడ పద్మనాభం గారు, మిథున్ రెడ్డి గారు కానీ, వంగా గీత గారు కానీ, అలా వైసీపీలో ఉన్న చాలా మంది ఈ నియోజకవర్గం మీద పట్టుబడుతున్నారు. అవునండి. అంటే అంత స్పెషల్ ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే ఒక అభిప్రాయంతో వాళ్ళందరూ పట్టుబడుతున్నారు, కానీ అది జరగని పని అండి. మరి ఆయన ఓడించాలంటే ఖచ్చితంగా మరి నియోజకవర్గంలో చాలా అమౌంట్ ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టినా ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినా గానీ పవన్ గారు పక్కా అవుతారండి. పక్కాగా గెలుస్తారంట. పక్కాగా. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు అయితే? ఖచ్చితంగా. మెజారిటీ తక్కువ చూస్తున్నా 50,000 వస్తుంది అనుకున్నాను. 50,000 వస్తుంది. ఈసారికి అయితే మీ సపోర్ట్ ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్.